అబోవ్ మిడిల్ క్లాస్ అంటే 2-3 లక్షల నెలకి జీతం చేసుకోవాలి. అయితే ఈ అబోవ్ మిడిల్ క్లాస్ ఏం చేస్తారంటే తమ ఇన్వెస్ట్మెంట్లో అంటే తమ సంపాదనలో కొంత బంగారానికో లేకపోతే గనక రియల్ ఎస్టేట్లోనో పెడతారు, లేదా షేర్ మార్కెట్లో పెడతారు. ఇప్పుడు షేర్ మార్కెట్లో షార్ట్ టర్మ్ కి ట్యాక్స్ పెంచారు 15-20% అని, అది కోపం వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఓ 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఇప్పుడు సాధారణంగా మనకి కార్పొరేట్ బిజినెస్ షాపు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు హైదరాబాద్లో పనిచేస్తుంటారు, తర్వాత చెన్నైకి మారుతుంటారు, బెంగళూరు వెళ్ళిపోయేటప్పుడు అప్పటిదాకా తమ ఒక ఫ్లాట్ కొనుక్కుని ఈఎంఐలు పెట్టుకుంటా ఉంటుంటారు, కట్టుకుంటా ఉంటుంటారు. ఇది అమ్మేసి మళ్ళీ అక్కడ తీసుకుందామని చేసుకుంటారు. ఇట్లా చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలకి వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొనుక్కున్నారంటే వీళ్ళు వెళ్ళిపోయే టైంకి 20 లక్షలు 25 లక్షలు అవుతుంది. ఈ 15 లక్షల మీద ఇప్పుడు 12.5% ట్యాక్స్ పడుతుంది ఈ లాభంలో. లాభం మీద 12.5%. ఇది ఎట్లా ఉంటుంది అంటే సిల్లీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో నేను నొన్నలో ఒకసారి ఇల్లు తీసుకుని అదేది సింగిల్ రాయిది అనమాట చిన్నది తీసుకుంటే అప్పుడు వాస్తవంగా నేను కట్టింది 10 లక్షల రూపాయలు, కానీ వాళ్ళ క్యాష్గా 4 లక్షలు ఇచ్చి